రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో 4 నిందితుల కస్టడీ విచారణ 3వ రోజు మొదలైంది. విచారణలో భాగంగా ప్రవీణ్, రాజశేఖర్, రాజేశ్వరులను పోలీసులు సిట్ కార్యాలయానికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా మరో 2ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? దర్యాప్తు వేగవంతంగా సాగుతుంది అనడానికి నిదర్శనం చెప్పుకోవాలి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారం మొదటి నుంచి కూడా కొన్ని కొత్త కోణాల్లో వెలుగు చూస్తా ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి 4 కస్టడీ విచారణ 3 రోజుల పాటు కూడా మొదటి 3 రోజులు సాగిన విచారణలో భాగంగా మంగళవారం ఉదయం నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ తో పాటుగా రాజేశ్వర్లను పోలీసులు సీట్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొత్త 15 మందిని అరెస్ట్ చేసింది. అయితే తెలిసిన విషయం మనకు తెలిసింది. అయితే తాజాగా మరొక 2ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సీట్ ఏఈకి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాన్ని లీక్ చేసినటువంటి నిందితులతో తో పాటుగా ఇంకొకరు ఉన్నారు అనేది ఆరోపణలు ఎదురుపడతా ఉన్నాయి. అయితే ఈ విషయం రాబట్టడానికి సీట్ అధికారులు రేణుకను, అదేవిధంగా డాక్యా నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ల వెనుక పెద్ద ఎత్తున కూడా దందా నడుస్తుంది అనే వ్యవహారం నడుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నప్పటికీ లీకేజ్ల బట్టి అభ్యర్థి దగ్గర కూడా సుమారుగా 10 లక్షల రూపాయలను వసూలు చేస్తున్నట్టుగా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే దీంట్లో లీకేజ్ లో భాగంగానే కొన్ని సీట్ కి సంబంధించి దర్యాప్తులో భాగంగా కొన్ని కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 1న శంకర్ లక్ష్మి డైరెక్టర్ తో పాటుగా ఆయన ఉన్నటువంటి ఆమె డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో కొన్ని విషయాలు వెలుగులో చూసాయి. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటరీస్ తో పాటుగా ఆమె సిస్టమ్ లో ఉన్నటువంటి కొన్ని సీక్రెట్ పేపర్స్ కూడా స్వీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రవీణ్ కొట్టేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ శంకర్ లక్ష్మి అనేటువంటి వాడేటువంటి డైరీతో పాటుగా అందులో ఉన్నటువంటి కంప్యూటర్ కి సంబంధించిన పాస్వర్డ్ అండ్ దానికి సంబంధించినటువంటి ఐడి మొత్తం కూడా ప్రవీణ్ తీసుకున్నట్టుగా, ప్రవీణ్ అక్కడి నుంచి పేపర్ ను లీక్ చేసినట్టుగా సీట్ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రవీణ్ రాజశేఖర్ తో కలిసి సీట్ 2ని కూడా విచారించింది. అయితే రోజు మొత్తం అంటే మొదటి రోజు నుంచి కూడా 4 నిందితులు కస్టడీ ముగిసిన అప్పటి నుంచి కూడా కొన్ని కొత్త కోణాల్లో కూడా అధికారులు సీట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాదాపు 140 మంది పైగా కూడా సీట్ నోటీసులు దాఖలు చేసింది. దీంట్లో 15 మంది గుర్తించడం జరిగింది. దీంట్లో మరొక 3ని చూసుకున్నప్పటికీ కూడా A10 గా షామిద్ ని, అదేవిధంగా A11 గా సురేష్ ని, అదేవిధంగా మనం చూస్తే A12 గా రమేష్ ని కస్టడీకి తీసుకోవడం జరిగింది. వారికి సంబంధించినటువంటి పిటిషన్ మరొకసారి కూడా నాంపల్లి కోర్టులో ఈ రోజు తీర్పు జరగబోతా ఉంది. టీఎస్పీఎస్సీ లీకేజ్ కనుక ఇప్పటికీ 12 మందికి నోటీసులతో పాటుగా వాళ్ళపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేపడతా ఉంది. మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. లీకేజ్ వ్యవహారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో నుంచి తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రవీణ్ చెప్పేటువంటి ఆధారాలు, రాజశేఖర్ వాట్సాప్ ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోస్, ఏవైతే పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి పేపర్ల ఫోటోలతో ఆధారంగానే సీట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే ఇళ్లలో సోదాలు చేస్తున్నప్పుడు మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వారు ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొన్ని కొత్త కోణాలు అయితే ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. నాంపల్లి కోర్టు ఇచ్చేటువంటి తీర్పు తర్వాత మరొకసారి సీట్ అధికారులు విచారణకు తీసుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. శిరీష. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.